అందరికీ నమస్కారం. ఇది కరెక్ట్ 3 నెలల కింద ఇక్కడ డావిన్సీ ఎక్స్ రోబోట్ సిస్టమ్ మన కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన మొదటి 3 నెలల్లోనే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సర్జన్లం మేము, అంటే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టం అండ్ జిఏ ఆంకాలజిస్ట్, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ సర్జరీలు చేసేవాళ్ళం. దాంతోపాటు ఒబెసిటీ సర్జరీలు, అంటే లావుగా ఉన్న వాళ్ళని బక్కగా చేయడానికి చేసే సర్జరీలు, ఇలా ఇన్ని రకాల సర్జరీలు చేయగలిగే మేము మొదటి 3 నెలల్లోనే 50 సర్జరీలు చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఒక డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఈ దేశంలోనే ఒక మంచి మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి 13 కంటే ఎక్కువ చేస్తేనే చాలా గొప్ప. అట్లాంటిది 50 సర్జరీలు చేయడం జరిగింది మొదటి 3 నెలల్లో. 50 సర్జరీలు చేయడమే కాకుండా పెద్ద పెద్ద సర్జరీలు, క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు, అంటే క్లోమగ్రంథి క్యాన్సర్లు, లివర్ క్యాన్సర్లు, జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లు, పెద్దపేగు క్యాన్సర్లు, హెర్నియా సర్జరీలు, బరువు తగ్గించే సర్జరీలు, ఇలా 20 రకాల సర్జరీలు, 50 సర్జరీలు, 20 రకాల సర్జరీలు 50 మంది పేషెంట్ల మీద చేయడమే కాకుండా ఈరోజు వారిలో కొంతమందితో మాట్లాడించడం కూడా జరిగింది. బేసిక్గా రోబోటిక్ ద్వారా ఏంటి అడ్వాంటేజ్ అని అంటే, పెయిన్ తక్కువగా ఉంటుంది, రక్తస్రావం తక్కువగా ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది, తొందరగా డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. అండ్ అందరికీ ఉన్న నోషన్ ఏంటంటే, రోబో సర్జరీ చేస్తుందా, రోబో ఎప్పుడూ చేయదు, రోబో చేతులతో మేము చేయించడం జరుగుతుంది, అంటే మేమిచ్చే కమాండ్స్తో రోబో హ్యాండ్స్ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి రోబో ఈజ్ ఎ స్లేవ్, సర్జన్ ఈజ్ ఎ మాస్టర్. క్యాన్సర్ సర్జరీలకి, బెరియాట్రిక్ సర్జరీలకి, హెర్నియా సర్జరీలకి, అట్లాగే పెద్ద కడుపులో చేయాల్సిన ఏ పెద్ద సర్జరీకైనా మన చేతులు పోలేని ప్రాంతాలకి మంచిగా కుట్టడానికి వీటన్నిటికీ రోబో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆల్రెడీ లిటరేచర్లో ప్రూవ్ చేయడం జరిగింది. అదే కాకుండా మన రాష్ట్రంలో మన హాస్పిటల్లో 50 సర్జరీలు చేసి మేము కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 50 మంది హ్యాపీ పేషెంట్స్ ఇవ్వగలిగాము. ఇంకా వీలైనంత ఎక్కువ మందికి మేము టీమ్ విమ్లాకర్ అండ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ద్వారా మేము సేవ చేయాలన్నదే మా కోరిక. దీనంతటికీ మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ. సో నార్మల్ సర్జరీకి మీరు ఒక పేషెంట్ చంద్రారెడ్డి గారిని, తనైతే మామూలుగా 15 రోజులు ఉండాల్సి వచ్చేది, అట్లాంటిది 3 నుంచి 4 రోజుల్లో డిశ్చార్జ్ కావడం జరిగింది. అదే లాప్రోస్కోపీ అయితే 5 నుంచి 7 రోజులు పట్టేది. అట్లా. అంతేకాకుండా నొప్పి చాలా తక్కువ ఉంటుంది, రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు, రక్తస్రావం తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు 3D మ్యాగ్నిఫైడ్ వ్యూ ఉంటుంది. దానివల్ల ఎంత చిన్న పనినైనా, ఎంత ఫైన్ వర్క్నైనా చాలా సులభంగా చేయడం జరుగుతుంది. సో మంచి క్వశ్చన్ అడిగారండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇవి చూడాలి. ఇంకా చాలా మంది, చాలా ఇన్సూరెన్స్లు, ఐ కెన్ సే 90% ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంకా రోబోను ఒక లగ్జరీ థింగ్గా చూడడం జరుగుతుంది. అలా కాదు, పేషెంట్కి నిజంగా చాలా అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే రోజు చాలా తొందరలో ఉంది. ఇప్పుడు అరౌండ్ 5 to 10% మాత్రమే కంపెనీస్ కవర్ చేస్తున్నాయి. కానీ రాబోయే 1 to 2 ఇయర్స్లో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా 100% అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని రోబోటిక్ ప్రొసీజర్స్కి, ఎస్పెషల్లీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సర్జరీలకి, క్యాన్సర్ సర్జరీలకి, బెరియాట్రిక్ సర్జరీలకు ఒప్పుకుంటుందని నేను ఆశిస్తున్నాను. హాస్పిటల్ అని అంటే రోబోటికే కాదు, మేము ఉంటాం మనుషులు. ఆర్థోపెడిక్స్లో మన దగ్గర థ్యాంక్ యూ. ఆర్థోపెడిక్స్లో మా దగ్గర 4 రోబోట్స్ ఉన్నాయి. ఇండియాలో 4 రోబోట్స్ ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఏమి లేదు, మంది ఒకటే. సో దాంట్లో ఆల్రెడీ 10,000 పైన ఆపరేషన్లు చేసాం. నాకు ఈ రోబోట్ రావటం, ఇది లాప్రోస్కోపిక్ చూశారు కదా దాని నుంచి మీరు. సో ఇది ఇంకా ఎక్కువ అవసరం. ఇప్పుడు మోకాళ్ళ నొప్పికి, మోకాళ్ళకి రోబోట్ లేకపోయినా నేనేం చేయొచ్చు ఆల్మోస్ట్ అంత గట్టిగా, అంత ఈక్వల్గా. బట్ ఇక్కడ చూశారు కదా, అంటే కొన్ని అబ్డామిన్లో వెళ్ళరాని ప్లేసులు, చాలా డేంజర్తో కూర్చున్న ప్లేసుల్లోకి వెళ్ళి రోబోట్ చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది ఎంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ, ఆల్మోస్ట్ 100%. ఇప్పుడు ఆయన విమలాకర్ చూపించిన ఈ 10 సర్జరీస్ చాలా కష్టంతో కూడుకున్నవి. ఎక్స్పీరియన్స్ సర్జన్స్ విమలాకర్ లాంటి వాళ్ళు చేస్తారు, కానీ ఆల్మోస్ట్ 5% కాంప్లికేషన్లు వస్తాయి. ఆ 5% కూడా తీసేసి రోబోటిక్స్ 0%. సో దట్ ఈజ్ సేఫ్టీ. మరి ఏ ఆపరేషన్ అయినా నెంబర్ 1 అడగాల్సింది ఏ పేషెంట్ అయినా సేఫ్టీ, గ్యారంటీ. సో అది ఈ రోబోట్ వల్ల వస్తుంది. సో అది అద్భుతంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే, విమలాకర్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రోబోటిక్స్ వితిన్ 3 monthsలో మోర్ దాన్ 100 చేసావా, 50 పైన చేశాడు, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్. సింగిల్ యూనిట్లో 3 నెలల్లో 50 అంటే చాలా గొప్ప.
మామూలు మిగతా ప్లేస్లో రోబోట్ వచ్చిన తర్వాత నెలకు ఒకటో రెండో జరుగుతుంటాయి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రోబోట్ ఇంకా తొందరగా అడాప్ట్ అవ్వడం జరిగింది. సో కిమ్ సన్షైన్ పేషెంట్ ఫ్రంట్లో ఉండి పేషెంట్కి పర్సనల్గా చూసుకొని దాంతోపాటు టెక్నాలజీ ప్లస్ హ్యూమన్ టచ్ ఈ రెండు కలిపి ఇవ్వాలని మా తాపత్రయం. ఇంకొక 2 ఏళ్లలో సన్షైన్లో పేషెంట్లు ఉండరు, ఓన్లీ గెస్ట్స్ ఉంటారు. పేషెంట్ మాట ఎత్తేస్తాం, పేషెంట్ మాట అనకుండా గెస్ట్ హూ ఈజ్ నాట్ వెల్ అదొక్కటే వాడాలని ప్రయత్నంలో ఉన్నాం. దానికి భాగంగా మీరందరూ అది వాళ్ళందరి దగ్గర నేమ్ పెట్టుకున్న గెస్ట్ పాటించబోతున్నాం. అలా చూసుకుంటేనే పేషెంట్ని ఆ గెస్ట్ని మనం మంచిగా చూసినట్టు అవుతుంది. ఒక మనిషిని మనం గెస్ట్ కింద అనుకుంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గెస్ట్ని ఎలా చూసుకుంటున్నామో అలా చూసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. సో అది సంగతి. మీరందరూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఐ విష్ విమలాకర్స్ టీమ్ more and more success and more good outcomes. అంటే డావిన్సీ రోబోలు తయారు చేసిన కంపెనీ లెక్కల ప్రకారం 3 నెలల్లో ఒక్క డిపార్ట్మెంట్ 13 కేసులు చేస్తే గుడ్ నెంబర్ అట, 13 కేసెస్. అది మనం 50 కేసులు చేసినాం. అండ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 monthsలో 50 కంప్లీట్ చేయడం అనేది ఎక్కడా జరగలేదట ఇప్పటివరకు. సో దట్ ఈస్ ఎ గుడ్ నంబర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. మాకు మేనేజ్మెంట్ తరఫు నుంచి కానీ అంటే గురువారెడ్డి సార్ కానీ, అభినయ్ గారు కానీ, భక్తరావు సార్ కానీ, అండ్ మా మార్కెటింగ్ టీం కానీ, ఇక్కడ సుధాకర్ జాదవ్ గారు, దీపక్ గారు, పవన్, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేయబట్టి వీళ్ళందరి సహకారంతో అందరికంటే ముఖ్యంగా పేషెంట్ల సహకారంతో వాళ్ళు అర్థం చేసుకున్నారు, కన్విన్స్ అయ్యారు. మీరు కూడా కన్విన్స్ చేయించారు. వితిన్ 3 months బ్యాక్ కరెక్ట్ మీరు ఇదే టైంకి మీరు ఇక్కడ ఉన్నారు. సో మీరు కన్విన్స్ చేయించారు కాబట్టి ఇదంతా జరిగింది. ఇంకా ఎక్కువ మందికి మా సేవలు అందించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మాకు మా ఫ్యామిలీ రుణాక డాక్టర్ గారు చాలా దేవుడు. నాకు సెకండ్ లైఫ్ ఇచ్చాడు. నాకు జన్మని మళ్ళీ ఇంకొక జన్మని పుట్టించాడు. అయితే నేను చనిపోయామండి. నేనంతా హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ అందరి దగ్గర తిరిగాను, అన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఎవ్వరు చేయను అన్నారు. చాలా సీరియస్ కండిషన్ నాది. దాన్ని ఆయన ఛాలెంజ్గా తీసుకొని Day 1 నుంచి నువ్వు ఒక్క ట్యాబ్లెట్ కూడా రాయకుండా దీనికి ఆపరేషన్ చేయాలా, ఈ సబ్జెక్ట్కి ఆపరేషన్ చేయాలని నన్ను చాలా ప్రోత్సహించి నాతో చేయించాడు సార్. డాక్టర్ చేశారు, చాలా సక్సెస్ అయ్యింది. నాకు 10 daysలో నేను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించాడు. నేను 2 నాకు మేలుకు వచ్చింది 2nd day. 3rd day నుంచి నేను వాకింగ్ చేశాను ఇదే హాస్పిటల్లో. మొత్తం మా ఫ్యామిలీ అంతా సార్కి ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటాం సార్. విమలాకర్ గారు, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీని. అసలు నాకు ఏ అలవాటు లేదు, కానీ అది వచ్చింది నాకు. బ్యాంక్ డేస్ మీద వచ్చింది, వాళ్ళు ఎట్లా గట్ట వచ్చిందో నాకు తెలియదు. నాకు ఏ అలవాటు లేదు, ఏ హ్యాబిట్ లేదు నాకు. సో దాంట్లో అంతా మొత్తం క్లోజ్ అయిపోయింది. డైట్ కూడా అంత, వెయిట్ కూడా తగ్గిపోయా. మొత్తం సక్సెస్ చేసి పంపించాడు సార్. నేనున్నా రవి నీకు అన్నాడు. అంతే. నా పేరు రవికుమార్. ఈ సభలో ఉన్నటువంటి అందరికీ నమస్కారాలు. అందరికీ నా ముందు వైద్య నారాయణ అయినటువంటి వీరికి నమస్కారాలు. వారు నిర్ణయం చేసి ఇలా చేయొచ్చని చెప్పిన వారికన్నా కూడా చేసి చూపించిన వారికి ధన్యవాదాలు చెప్పాల్సిన మనమందరం కూడా మన భారతదేశం అన్ని దేశాల వాళ్ళు కూడా వీరికి చాలా రుణపడి ఉన్నారు. మొట్టమొదటి మాట చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నాకు 47 చిన్న పుట్టుమచ్చలు పెట్టారట. కానీ లోపల ఇంత అడుగు పెరిగిపోయింది, సైన్ పెరిగిపోయింది. ఇవి హెన్నియాలో నుంచి పేగులు బయటకు వచ్చేసాయట. 2 ఆపరేషన్లు ఒకే టైంలో చేశారు. ఇవాళకి 3వ రోజే డిశ్చార్జ్ అవుతున్నాను. కానీ ఆపరేషన్కి 6:30కి థియేటర్ వరకు వెళ్ళే వరకు నాకు ఏమీ తెలియదు. మామూలు ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్ళాను. కానీ ఎప్పుడో 2 తీసుకొచ్చారట. తర్వాత 6 నుంచే మాట్లాడుతున్నాను. నాకు ఎటువంటి బాధలు లేవు. ఇప్పుడు ఫ్రీగా, ఇప్పుడు ధైర్యంగా ఏం చేస్తున్నా అంటే మీకు రావద్దు లేదా
అనేటువంటి స్టడీ ఇచ్చినటువంటి ఈ డాక్టర్ గారికి ఆ వైద్య చికిత్సకు ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ మొట్టమొదటిది మనిషికి ఆయుర్కాయం కావాలట. మనిషికి ఆయుర్కాయం కావాలట. సరిపోతే తీసి పారేస్తాను, కానీ ఆయుర్కాయం నిలవకుండా ఉండే చేసేటంటే అనారోగ్యం అంట. అనారోగ్యాన్ని కావాలంటే ఆరోగ్యం ఆయుర్కాయం ఇచ్చినటువంటి ఇదేమో ధన్యవాదాలు. తినకు వచ్చింది నార్మల్ హెర్నియా కాదు, అంటే అన్నవాహిక జీర్ణాశయంగా మారే చోట పెద్దగా హైటస్ అని ఉంటుంది. అది బాగా పెద్దగా అయిపోయి స్టమక్ అంతా ఛాతీలోకి వెళ్ళిపోయి ఎప్పుడు ఛాతీ నొప్పి వచ్చేది. తను అందరూ హార్ట్ డాక్టర్ దగ్గరికి తిరగడము, చాలామంది డాక్టర్ల దగ్గరికి తిరగడం జరిగింది. సో తర్వాత మేము సిటీ స్కాన్ చేసి తనకు హైటస్ హెర్నియా ఉందని చూసి దానికి ఆ రంధ్రాన్ని చాలా చిన్నగా చేసి, అదే కాకుండా ఫండోప్లికేషన్ అంటే అన్నవాహిక చుట్టూ స్టమక్ను కలిపి కుట్టడం జరుగుతుంది. అదితో పాటు తనకి ఇంగ్వైనల్ హెర్నియా కూడా ఉంది, అది కూడా ఒకేసారి చేయడం జరిగింది. అన్ని రోబోతో చేసినాం. It will be the outcome, and if there are other kinds of issues, that also he explained. If it goes wrong, also he explained what will happen, and we took a decision to go for the operation. And on 7th of April, when I underwent the operation, I think the operation went on for 6 hours 50 minutes. The operation ended at around 9 o'clock in the evening on Monday. It was a Monday. And within 4.5 days, I was discharged. On Saturday morning, 9:30, I was given the discharge. Though, of course, because of the insurance issues, I could go home only in the evening. So that is not an issue at all. Second thing is that it was a painless. I mean, I didn't experience any pains at all. There was no pains. The pains were for different reasons. And on my stomach, there were only 3 or 4, 5 incisions basically, and 1 drain pipe that was put. I had no issues. I recovered within 4 days, and from the 6th day, I was good to work. I could walk. I was actually walking from the next day itself. I mean, 7th I had the surgery, and 8th morning onwards, I started walking in the corridors of the hospital. The staff was excellent. Dr. Vimlakar's team is a very excellent team, and I believe there is. I was given to understand that with robotic surgery, there is less injuries and less incisions, less scars, which was right actually. I am experiencing today. I am in Kenya, Nairobi. I am working as a normal person. At my age, the recovery was so fast, and I feel that if anyone goes with the robotic surgery, it will be good because it has. The risks of having surgery with hand has its own pressure, whereas the machine gives you calculated and minimized pressures and minimized injuries. This is my first experience, and this team was so good that I was made to feel at home, and there was 24/7 care being given in the hospital. I have no complaints as such. I have recovered fully, and I am good to go. That is all I have to say. His team is good, and Dr. Vimlakar himself is a very humble person. He takes all the pains to take care of his patients, and afterwards also, like today I am on this call because I have been in continuous touch with him. He has been giving me a lot of other things that we should help human beings and other people, etc., etc. So I wish him the best, and Vimlakar's team also the best of luck. Thank you so much. Thank you, brother.